పౌర్ణమి విలువ, అలాగే గ్రూప్ యొక్క విలువ, అలాగే పిరమిడ్ శక్తి. పిరమిడ్‌లో ధ్యానం చేయటం, అది సామూహికంగా ధ్యానం చేయటం, అది పౌర్ణమి రోజుల్లో అంటే చాలా 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 గొప్ప విషయం. అందుకని ఇక్కడ ప్రతి నెల మనం పౌర్ణమి ధ్యానాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు 6-8 సార్ క్లాస్ ఉంటుంది. 8-9 డిన్నర్ బ్రేక్. మళ్ళీ 9-12 3 అవర్స్ గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది. ఈ క్లాస్లో విన్న సబ్జెక్ట్ అంతా మన ప్రాక్టికల్గా మన జీవితంలో మనం అన్వయించుకోవాలి అంటే మన సాధన కావాలి. అందుకే పెద్దలు అంటారు, సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అని. ఇంకో మాట కూడా అంటారు, సాధనమున పనులు సమకూరు ధరలోన. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. ఆ ఋషితత్వానికి మనం రావాలి అంటే మన సాధన, ఆ సాధన ఇలాంటి ప్రాంగణంలో ఇలాంటి రోజున చేయటం నిజంగా చాలా అద్భుతమైన విషయం. అందుకని ఎప్పుడూ పౌర్ణమి ధ్యానం చేసుకుందాం. 9-12 వరకు 3 అవర్స్ మెడిటేషన్ ఉంటుందండి. ఫోన్లు సైలెంట్లో పెట్టుకొని రండి దయచేసి అందరూ కూడాను. అలాగే 12-1 మరి టీ బ్రేక్ ఉంటుంది. ఇక్కడ తాగం టీ, బయటకు వెళ్ళి గార్డెన్లో కూర్చొని టీ తాగేసి అంతాక్షరి ఆడుకుందాం. ఎవరికి వచ్చిన పాటలు హ్యాపీగా పాడుకోవచ్చు. 1 అవర్ ఉంటుంది అది. ఆ తర్వాత మళ్ళీ 1 గంట నుంచి 2 గంటల వరకు సార్ క్లాస్ ఉంటుంది. 2 గంటల నుంచి 5 గంటల వరకు మళ్ళీ 3 గంటల ధ్యానం. ఇందాక 1 గంట చేసాం, ఇప్పుడు ఒక 6 గంటలు. అంటే పౌర్ణమి రోజున 7 గంటల ధ్యానం చేయబోతున్నాం మనం. ఈ 7 గంటల ధ్యాన శక్తి మళ్ళీ పౌర్ణమి వరకు మనకు ఉపయోగపడుతుందని ఇందాక సార్ చెప్పారు. సో భౌతిక జీవితంలో మన పనులు, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు అవన్నీ సక్రమంగా నిర్వహించుకోవాలంటే ఇలాంటి టైంలో ఎనర్జీని గెయిన్ చేసుకోవటం చాలా చాలా ముఖ్యమైన విషయం. పిరమిడ్లో దయచేసి ఎవరు పడుకోవద్దు. పడుకోవాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు మీ అకామిడేషన్కి వెళ్ళి పడుకోండి. ఇక్కడ మాత్రం ధ్యానం చేద్దాం. పౌర్ణమి రోజున సామూహిక ధ్యానం చేయటం మళ్ళీ మళ్ళీ మనకి రాదు, అరుదైన అవకాశం. ఈ అవకాశాన్ని అందరం సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మరి ఈరోజు మన క్లాస్ చెప్పడానికి వచ్చిన ఎంఎల్ రామ్ గారిని మరొక్కసారి వెల్కమ్ చెప్తూ, మేడంకి ఒకసారి గట్టిగా చప్పలు కొడదామా? మనందరికీ అద్భుతమైన ధ్యాన పరిచయాన్ని చేసినటువంటి, మన జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పరమాత్మకు గట్టిగా చప్పలు కొట్టాలి, ఇంకా గట్టిగా. ఈరోజు ప్రత్యేకత ఏంటండి? ఈరోజు ప్రత్యేకత ఏమిటి? హనుమాన్ జయంతి అని హనుమాన్ లాగా పోస్టర్ పెట్టి చెప్పాలి కదా. హనుమాన్ జయంతి, హనుమాన్ ఎలా ఉంటాడు? అందరూ మనం చిన్నపిల్లలు అయిపోవాలి ఇప్పుడు. ఓకేనా? మీ వయసు ఎంత? మర్చిపోండి, ఒక 7 తీసేయండి. ఎంత? 7. ఇంకా మీ వయసులు చెప్పండి ఒకసారి. 3 తీసేయి. నెక్స్ట్ రాజశేఖర్ భాయ్ 5 years. 0 తీసేసిండి ఆల్రెడీ. ఓకే, ఇంకా చెప్పండి మీ ఏజ్ చెప్పండి. ఎవరది? ఏది తీసేస్తారు? 6 తీస్తారా? 1 తీస్తారా? 1 అద్దు కానీ 6 అద్దు కానీ 1 తీసేయండి. ఓకే, ఇంకా 5 తీసేస్తాండా? మీ ఏజ్ 5. ఒకసారి నిలబడదాం. నిలబడాలి, మరి నిలబడాలి అందరూ. నిలబడ్డారా? సో ఈరోజు ప్రత్యేకత ఏంటి? హనుమాన్ మూతి ఎలా ఉంటుంది? ఆ యాక్షన్తో పాటు చేయాలి. కమాన్. అరే ఏమైంది? ఇక్కడ పెడతారా? ఎక్కడ ఏముంటుంది ఇక్కడ? కమాన్ కమాన్, అందరినీ చూడండి. మాట్లాడండి, పక్క వాళ్ళతో మాట్లాడండి. పక్క వాళ్ళతో మాట్లాడండి కదా, పక్క వాళ్ళతో మాట్లాడండి ఒకసారి. మాట్లాడతాడా హనుమాను? ఎందుకు అలా ఉంది? ఇదేంటి? గద. ఇదేంటి? ఇలా పెడితే ఏంటి అన్నట్టు? మనసు అనే కోతే కానీ ధ్యాన సాధన చేస్తే ఈ గద
ఎంతటి గదనైనా ఎత్తేంత ధైర్యము బలము వస్తుంది. ఆ ధైర్యము బలము జ్ఞానం వచ్చినప్పుడు ఈ నోటికి పని ఉండదు అని చెప్తున్నారు హనుమాన్జీ. గట్టిగా చప్పాలి కొట్టి కూర్చుందామా? ధ్యానం చేయకపోతే ఎవరు? ధ్యానం లేదంటే ఏంటన్నట్టు అది? ధ్యాన ముద్రలో లేకపోతే ఇప్పుడు బయట కూడా కనబడతాయి కదా మనకు, కొబ్బరి చిప్పలు పట్టుకొని పోతాయి, అవునా? వాటికి ఈరోజు ప్రత్యేకత జరుపుకుంటున్న హనుమాన్జీకి ఏంటిది తేడా? అది బయట తిరిగేది కూడా ఇవాళ హనుమాన్జీ కూడా రెండు ఒకటే కదా, ఒకటే జాతి. మరి ఎందుకు అలా తేడా వచ్చింది? ధ్యానం చేయడం వల్ల ఆ మనస్సు అనే కోతి, ఆ మనస్సు అనే మాయామృగం శక్తిశాలి, బలశాలి, బుద్ధిశాలి అయింది. హనుమాన్జీ ఎప్పుడు ఏ ముద్రలో ఉంటుందండి? ఎక్కడ విగ్రహాన్ని చూసినా ఏ ముద్రలో ఉంటుంది? ఒకసారి చూపించాలి అందరూ. ధ్యాన ముద్ర అందరికి ఇష్టం కదా, ఎందుకు? కళ్ళు మూసుకుంటే అటు ఎటైనా పోవచ్చు. ఇక ఒకసారి ధ్యాన ముద్ర వేయండి అందరూ. హనుమాన్జీ ఏ ముద్రలో ఉంటారు కదా? కానీ హనుమాన్జీ చుట్టూ వెళ్ళిన వాళ్ళందరూ, ఆయనేమో కళ్ళు మూసుకొని హాయిగా కూర్చుంటాడు. మిగతా అంటే మనం కూడా ధ్యానం లేకముందు ఆయన చుట్టూ తిరిగి ఆయన మీద ఉన్న బొట్టంతా పూసుకొని వస్తా అంటారు. అవునా కాదా? ఎస్ ఆర్ నో? అవునంటే చప్పట్లు వినబడాలి, మాటలద్దు. ఎస్ అని చప్పట్లు వినబడితే చాలు. అవునా? హనుమంతుడేమో ధ్యాన ముద్రలో కూర్చుంటాడు. ఆయన చుట్టూ తిరిగి 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 ఆయన మీద ఉన్న బొట్టంతా పూసుకొని వస్తే ఏమొస్తుంది? ఏమన్నా వచ్చిందా? పోనీ వస్తుందా? ఇదే నిజం అనుకొని, ఇదే ఆధ్యాత్మికత అనుకొని జీవిస్తున్న మనందరికీ అది కాదు. హనుమంతుడు ఏ సాధన చేస్తే బలశాలి, బుద్ధిశాలి, శక్తిశాలి అయ్యాడో ఆ సాధన చేయమని మనందరికీ సాధన చేపించినటువంటి ద గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్టే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పరమాత్మ వారు. మనందరం ధ్యానం చేయకముందు బయట కనబడే పేర్లు చెప్పాలి మీరే. బయట కనబడే కోతుల్లాగానే ఉన్నాం మనం, అవునా? ఏది కనబడితే అటు జంప్ చేస్తూ ఉంటుంది. ఈ కొమ్మ నుండి ఆ కొమ్మకి, ఆ కొమ్మ నుండి ఈ కొమ్మకి, మన ఇంటి నుంచి బంధువుల ఇంటికి, బంధువుల నుండి పెళ్ళిళ్ళకు, చావులకు. అంతే కదా? కోతి ఎటు తిరుగుతుంది? ఈ కొమ్మ నుండి ఆ కొమ్మ, ఆ కొమ్మ నుండి ఈ కొమ్మ. ఎందుకు పోతుందో తెలియదు. ఏది కనబడ్డా దాన్ని తీసుకుంటుంది. అదే అలాగే ఉన్నాం మనందరం. అవునా కాదా? అవునా? ఇప్పుడు ఎలా ఏం మార్పు వచ్చింది? ఎంతసేపు ధ్యానం చేసినావు? ఎలా గంట సేపు కూర్చున్నావా? కష్టపడిపోతారు కదా గంట కూర్చోమంటే ఆపసోపాలు పడిపోతున్నారు ఇంకా కూడా. ఇప్పుడు కూడా పౌర్ణమి రోజు ధ్యానం చేయడం చాలా సులువు, ఎంతసేపు అని చేయొచ్చు. రాజు, ఓయ్ రాజు, హలో అప్పలరాజు, ఎంతసేపు మేనేజ్ చేయాలి? సిగ్నల్ రావట్లేదా? ఓకే, అక్కడ సిగ్నల్ కోసం ఇన్ని గట్టిగా చప్పలు కూడా ఒకసారి సిగ్నల్కి. వచ్చేస్తుంది చూడమని ఇప్పుడు. రైట్. సో రామాయణం అంతా తెలుసా అందరికీ? తెలుసా తెలియదా? ఇప్పుడు ఏం చెప్పమన్నా, నేను భయపడకండి. రామాయణం తెలియదా? అందరికీ తెలుసా? పక్కకు పెట్టు. నీకు తెలుసా? అందరికీ తెలుసు అని అందరి గురించి మాట్లాడద్దు మనం. అందరి గురించి మాట్లాడుతున్నాం అంటే మళ్ళీ ఇంకా బయట తిరిగే బయట తిరిగే కోతులు. అది రామాయణం తెలుసా? తెలుసు సార్. ఎవరెవరికి తెలుసు? నాకు తెలుసు అనాలి. అందరికి తెలుసు. ఇంతకుముందు అందరూ తింటాండ్రు, అవునా? అందరూ హనుమాన్ గుడికి పోతాండ్రు, నేను కూడా పోయినా.
అందరు అక్కడ ఉన్న బొట్టు అంతా రాసుకుంటాను, మరి నేను రాసుకోకపోతే ఎట్లా? అవునా? అవును సార్. మరి అట్లా చేసినాం. సో ఈ మార్పు ఏంటి అనేది మనకు పౌర్ణమితోనే తెలుస్తుంది. చైత్రమాస పౌర్ణమి కదా, ఈ చైత్రమాస పౌర్ణమిని హనుమాన్ జయంతిగా జరుపుకుంటాం మనం. రామాయణం మీరు ఒక్కసారి గమనిస్తే హనుమంతుడు రానంత వరకు కిష్కింద కాండ అంటే ఏంటి? యుద్ధమే. ఎవ్వరూ ప్రశాంతంగా లేరు. మనం దేవుడుగా కొలిచే రాముడు ప్రశాంతంగా ఉన్నాడా? రేపొద్దున్నే పట్టాభిషేకం అని చెప్పారు, రాత్రి డిసైడ్ అయిపోయింది. పొద్దున్న లేవగానే బాబు పెట్టే మీద చదువుకో, నడు 14 సంవత్సరాలు వనవాసం పోవాలి. రేపు పొద్దున కడతాలు పో అంటేనే అటు ఇటు ఇటు అటు మూల మూలలు ఈగి తిరిగిపోతా అంటాం మనం. అవునా కాదా? అవును సార్. అవునా? అవును. అన్నిటికీ నువ్వు ఒక్కనే చెప్తావా? ఎవరికైనా లేదు సార్, చెప్తున్నా. అవును కానీ ఎవరికని అన్నిటికీ ఆన్సర్ ఒకళ్ళే చెప్తే ఎట్లా? ఒక ఆన్సర్ చెప్పి పక్కలకి ఇవ్వండి, ఓకేనా? అవునా కాదా? రేపు ఓ 4 రోజులు కడతాలు ఉండాలి. ఇప్పుడు ఇక కాదు కాదు మా మనవరాలు ఫోన్ చేసిండ్రు అమెరికా అవును నుంచి. సార్ అంటారు సార్ అలాగే అంటారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు నా ఇప్పుడు? గురించే సార్ నేను అంటాను అనాలి. అయితే అంటాను. ఓకే సార్ సారీ. అంటారా? అంటావా? అంటా సార్ అంటా సార్. మరి అది అంటే ఇంటి ప్రాబ్లమ్స్ బట్టి అని అంటున్నాము అని మళ్ళీ ఆ ప్రాబ్లం వద్దు కానీ అంటాం. అంతే కారణాలు సార్ అంటా అంటా. అంటే ఇప్పుడు ఎక్కడికైనా పోదాము అన్నప్పుడే అవన్నీ వస్తాయి. అవును. చిన్నపిల్లలు ప్రతిరోజు స్కూల్కి పోతాడు, వాడు రేపు ఎగ్జామ్ అనగానే అమ్మా కడుపున వస్తుంది అంటాడు. అలాంటి సిక్నెస్ మనకు కూడా ఉందా లేదా? గట్టిగా చెప్పాలి కదా. ఉంది ఉంది సార్. అది ఇంకొకరికి ఇవ్వండి ఇక. రైట్ రైట్. ఇప్పుడు చెప్పండి మరి, ఒక పని చేయండి, అదంతా ఇటు పంపించండి, ఇక్కడ పెట్టండి. రాజు మైక్ తీసుకోండి, దగ్గర పెట్టుకో. నెట్ రావట్లేదా? మేబీ లైవ్ అక్కర్లేదేమో బా, నువ్వు కూర్చొని క్లాస్ విను చక్కగా. అప్పలరాజుకి చప్పలు కొట్టండి, గ్రేట్ కెమెరామెన్. రైట్. సరే, ఇవాళ పౌర్ణమి గురించి మాట్లాడుకుందాం. ఇక మళ్ళీ రిపీట్ చేయడం అయితే కుదరదు కానీ చెప్పండి, ఈ రోజు నుంచే ధ్యానం ప్రారంభించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజే కొత్తగా ఇవాళనే వచ్చారా? అంటే ఇక్కడికి రావడం కాదు, ధ్యానమే ప్రారంభం. ఒకసారి నిలబడరా, ఒకసారి నిలబడరు ప్లీజ్. ఇక్కడ రండి ఒకసారి. ఇవాళనే ధ్యానానికి వచ్చిన వాళ్ళు రావాలి ఇక్కడికి, తొందర రావాలండి, తొందర రావాలి. ఇక్కడ ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వండి, మైక్ ఇవ్వండి. చెప్పండి ఎందుకు వచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు? మా తమ్ముడు ద్వారా వచ్చాం. ఎందుకు, ఏమని చెప్పాడు మీ తమ్ముడు? స్పిరిట్కి వెళ్తే బాగుంటుంది. ఎప్పుడు వచ్చారు మీరు? ఎన్నింటికి వచ్చారు ఇక్కడికి? 3:30కి వచ్చాం. ఎట్లుంది ఈడ? ప్రశాంతంగా ఉంది. బాగుందా? రైట్. ఎక్కడి నుంచి? హయత్ నగర్. రైట్. ఇగో మీ పేరు, మీ ఏ ఊరు, ఎవరి ద్వారా వచ్చారు, ఎందుకు వచ్చారు? ఇట్లా సీదా నిలబడండి అందరు. లైవ్ స్టార్ట్ అయితే అందరు కనబడతారు. అందరు. నేను మిర్యాలగూడ పక్కన జటవతండ ఝాన్సీ ద్వారాగా వచ్చాను. ఇట్లా కిడ్నీలో ప్రాబ్లం ఉందనంటే ధ్యానంకి వెళ్తే మంచిగా ఉంటుందమ్మా అని చెప్పేస్తే ఆమె ద్వారాగా వచ్చానండి. నేను ఇవాళ ఫస్ట్ టైమా? ఈ రోజే ఫస్ట్ టైం. ఎంతసేపు అయిందమ్మా ఇక్కడికి వచ్చి? ఎన్ని గంటలు అయింది? నేను 6కి వచ్చానండి ఇక్కడ. 6 కరెక్ట్గా ఇప్పుడే వచ్చాను. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అవునా? చాలా 6కి వస్తేనే హ్యాపీయా? గట్టిగా చెప్పాలి కూడా. ఇక్కడ వాతావరణము, వెరీ గుడ్. ఇక్కడ వాతావరణము, ఇక్కడ అందరిని చూస్తుంటే నా మనసు చాలా బాగా అనిపిస్తుందండి. ఎంతో ఆలోచన ఉండే మనిషిని క్షణంలోనే ఈ రకంగా ఉన్నా అంటే ఇంకా డైలీ ఉంటే ఎలా ఉంటాననేది నాకు కూడా చాలా డైలీ ఉండద్దు, కొన్ని రోజులు ఉండాలని కాదు ఈ రకంగా చేద్దాం అన్నట్టు. మరి అదే మళ్ళీ ఇక్కడనే ఉండబుద్ధి అవుతుంది, గట్లనే ఉంటది. అవునండి. కానీ అట్లా చేయొద్దు, మళ్ళీ ఇంటికి పోవాలి, వంటలు చేయాలి, ఓకే, మాడ కొట్టాలి. చాలా పక్కకి హ్యాపీ అండి.
నేను శంషాబాద్ నుంచి వచ్చినండి. మీ పేరండి? నా పేరు వసంత. ఉమ్, మా ఇంటి పక్కన సుహాసిని అని ఒక అమ్మాయి ఉంది, అక్కడ కూర్చుని ఉండే. ఉమ్, ఆమె ఏమని చెప్పింది? తరపు నుంచి అదే అన్ని ప్రాబ్లాలు పోతాయి అమ్మా, మంచిగా ఉంటుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది, ఉమ్, అన్నీ తెలుసుకుంటాము అని చెప్పింది. ఉమ్. అందుకే వచ్చిన. స్టార్ట్ అయితే సిగ్నల్ ఈ బాసు. హలో, స్టార్ట్ అయితే ఇక్కడ సిగ్నల్ ఈ నాకు. ఎస్ అమ్మా. వచ్చిన ఎంతసేపు అయింది వచ్చి? 6కే వచ్చినండి. 6కి వచ్చారా? ఎట్లా అనిపిస్తుంది ఈడ? మంచిగా అనిపి ముందు ఒకసారి వచ్చినండి నేను. వచ్చి ఇక్కడ ఉట్టిగా వచ్చిపోయినరా? తిరిగి ఇక్కడ గుడికి పోయినాం. ఇట్లా వచ్చి. మరి అప్పుడు ఎట్లా అనిపించింది? ఇప్పుడు అప్పుడు ఎట్లా కూడా అనిపిస్తుంది? బాగానే ఉంది. నేను అప్పుడు డిసెంబర్ వద్దాం అనుకున్నా, నేను అప్పుడు కాశీకి వెళ్ళి ఉంటి, ఆ, అప్పుడు టైం దొరకలేదు. అచ్చా, కాశీ అయిపోయినాక ఇక్కడికి వచ్చిందా? లే, అప్పుడు ఎన్నోసార్లు పోతా నేను, సంవత్సరానికి ఒకసారి కాశీకి. అచ్చా, ఇక రైట్. టైం ఇప్పుడు కాశీ బాగుందా ఇది బాగుందా? ఇది ఇక్కడనే బాగుంది మళ్ళా గారు. కాశీకి ఎంత ఖర్చు పెట్టినమ్మా? ఖర్చు సమస్య కాదు. అందాదా అక్కడనే. అందాదా అందాదా. మస్తు సంవత్సరం వెళ్తాం. అదే కాశీకి పోతే ఎంత ఖర్చు అవుతుంది? అక్కడక్కడ అన్ని నైమిషాలను అన్ని పోయి వచ్చినాం సార్. అమ్మా, కాశీకి పోతారు కదా, ఎంత అవుతుంది ఖర్చు? ప్లేన్ లో పోతాము 20-30 వేలు అవుతాయి. ఇక్కడ మీకు వచ్చడానికి ఏమైనా ఖర్చు అయిందా? ఏం కాలే, కాలనే వచ్చి కాబట్టి దయచేసి అందులో సగం ఇచ్చేయండి, ఇచ్చిపోండి. ఇస్తాం. అడిగాను గది కాసా గది పత్రిజీ కోసం. గురుగారు నాకు మంచిగా అన్ని ధ్యానంలోకి తీసుకెళ్ళని, నాకు ఏది కాదమ్మా, ఆలోచన ఇన్ని లేకుండా. సంవత్సరాల నుంచి నువ్వు కాశీ పోతానో గానీ ఒక్కసారి కూడా తగ్గేయలే ఎవరు? ఆయన గంత పెద్ద శివుడు ఉన్నాడా? చెప్పు, నువ్వే చెప్పు మాట. పోవాలని అనుకున్నా నేను. సరే అమ్మా, అర్థమైంది నాకు. పక్కమ్మకి నెక్స్ట్ చెప్పు నువ్వే చెప్పు పేరు చెప్పు. నీ పేరు ఊరు చెప్పమ్మా, సరిపోతుంది. నా పేరు సుజాత. నేను మాడుగుల మాది. మా హస్బెండ్ ఒక శుక్రవారం వచ్చినాం, పోయిన శుక్రవారం చూసి వెళ్ళాము. ఈ రోజు ఉదయం వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది ఈడ? మంచిగా ఉంది. ఎందుకు వచ్చిండ్రు ఈడికి? వెళ్తూ ఇట్లా బ్లాక్ పెయిన్ ఉంది నాకు, నడుము. బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి 4 సంవత్సరాల ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఎట్లుంది మరి? తగ్గింది, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు రాగానే తగ్గిందా? రైట్, పక్కకి అమ్మ. చెప్పు. హలో, నా పేరు బ్రహ్మచారి, మాది పెత్తుల్లా గ్రామము. మాకు ఇక్కడికి వచ్చినందుకు నా భార్య హాజరా. కాదు, ఎందుకు వచ్చారండి? ఎవరి ద్వారా వచ్చారు మీరు? మా బిడ్డ ద్వారా వచ్చారు. మా బిడ్డ బిడ్డ కోసం వచ్చిందా? మా బిడ్డ ద్వారా ఆమె వచ్చింది కదా, చేసినాక మాకు చెప్తే మనం తోలుకొని వచ్చి. నువ్వు ఎందుకోసం వచ్చినావు? ఎందుకు నా భార్య అస్వస్థ అయింది, జర మంచిగా అవుతుంది అని చెప్పి ఇక్కడ వచ్చిన. అవునా? ఏది ఆమె ఏది వచ్చిందా? ఆమె మంచిగా అయినావా? జర మంచిగా ఇక్కడికి వచ్చిన సార్, జర నువ్వు మంచిగా కానిత్తలేవు ఫస్ట్. అసలు నేను అప్పుడు పిరమిడ్లోకి వెళ్ళి చూస్తానా నేను. వాళ్ళను కళ్ళు మూడనిత్తలేవు, నువ్వు కళ్ళు మూస్తలేవు. నిద్ర కింద పడగలదా అని. అరే, నువ్వు కళ్ళు మూసుకో సారు ఫస్ట్. ఆమె మంచిగానే ఉంది, నువ్వు ఉండాలా. అది ఓకేనా? పడగలదని. రైట్. అక్కడ పిరమిడ్ మాకు మంచిగా అనిపించింది సార్. కళ్ళు మూతలేడు, వాళ్ళనే చూస్తాడు. పక్కకి మంచిగా అనిపించింది. మంచిది, రైట్. పక్కకి మాట్లాడదాం, ఇంకా మాట్లాడిస్తా. ఆ లైవ్ అయినాక ఇంకా మాట్లాడిస్తా. నాయన, నేను ఎక్కువపల్లె, మాది మేము గొర్రెలము. నేను ఎక్కువపల్లెకి వెళ్ళి వచ్చిన. ఫస్ట్ టైం ఇదివరకు ఒకసారి వచ్చి చూసిపోయి మళ్ళీ ఇవాళ కొత్తగానే వచ్చిన. ఈ భగవంతుని పుణ్యాన అంత మంచిగా అనిపిస్తుంది. కొంతమందికి పానాలు తక్కువ లేనిలో కూడా తక్కువ అవుతుంది. ఎవరు చెప్పిండ్రు? నాయన, నేను తెలుసుకున్నా నాయన, వాళ్ళని వీళ్ళని పట్టుకుని. అలా తెలుసుకొని వచ్చినావా? అయితే మంచిగున్నావు, వీళ్ళు పక్కకు చెప్పిండ్రు. మంచిది, చప్పాలు కొడదాం. మాట్లాడమ్మా, నీ పేరు, ఎందుకు వచ్చినావు? దగ్గర పెట్టుకో. ఎందుకు వచ్చినావమ్మా? మా ఊరు పక్కల బాగా అవుతుంది అన్నదానికి వచ్చినాను. పక్క దవాఖాన పోతే తగ్గింది, మేము పోతే మీకు కూడా తగ్గుతుంది అని చెప్పిండ్రా? ఒకరికొకరు తెలుసుకుంటేనే తెలిసేది. అదే ఆ పక్క కథ అతనికి. ఓకే అమ్మా, మీరు ఇలా చప్పాలు కొడదాం. ఇలా ఒకసారి కూర్చోండి, మీరు కూర్చోండి, వెళ్ళి కూర్చోండి. రండి, ఇక్కడ రండి, మీరు కూర్చోండి వెళ్ళి. మాట్లాడిన వాళ్ళు దా, చెప్పండి మీరు. నా పేరు భాస్కర్ అండి. భాస్కర్. మెదక్ నుండి వచ్చాను. మెదక్. ఓకే. అయితే నాకు కాడం అనసూయమ్మ తిరిగి చెప్పండి అందరికి. కాడం అనసూయమ్మ దగ్గర పెట్టుకోండి మైక్ ఇట్లా. కాడం అనసూయమ్మ పరిచయం. అయితే పుత్తనపల్లి చౌరస్తాలో చిన్న పిరమిడ్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు ఫస్ట్ టైం చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. మళ్ళీ గురువారము గురు పౌర్ణిమ, అందు గురించి అని చెప్పేసి వచ్చాను నేను. ఎలా ఉంది ఇక్కడ?
చాలా బాగుంది, ఉమ్. ప్రశాంతంగా అనిపిస్తుంది. అనిపిస్తుందా? వెరీ గుడ్. నెక్స్ట్. శంషాబాదు రంగారెడ్డి జిల్లా. ఇక్కడ పిరమిడ్లో ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుందని చెప్తే ఇక్కడ వచ్చానండి. ఎట్లుంది మరి వచ్చినప్పటి నుండి? ఈరోజే ఫస్ట్. బాగుందా? బాగుంది. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనా? రైట్, థ్యాంక్ యూ. ఓకే, వీళ్ళందరూ గట్టిగా చప్పాలు కొడదాం. ఓకే అండి, ఈ రోజే వచ్చిన వాళ్ళకి గట్టిగా చప్పాలు కొడదాం ఒకసారి. సో పౌర్ణమి ధ్యానంలో మీకు ఏం జరుగుతుందో దానికి కారణం తెలుసుకోవాలి. కారణం తెలుసుకుంటాం. ఇక్కడ పరిష్కారము మీ సాధనతో, మీ జ్ఞానంతో మాత్రమే వస్తుంది. ఓకేనా? సో ప్రతి నెల పౌర్ణమి వస్తుంది కదా, అలా ఎన్ని పౌర్ణములు వస్తాయి సంవత్సరంలో? 12 పౌర్ణములు వస్తాయి. ఎవరైతే 12 పౌర్ణములు, ఇవాళనే వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ ఉన్నవాళ్ళు, కంటిన్యూస్గా 12 పౌర్ణమి రాత్రులు, ఇంకొక రాత్రి కూడా వస్తుంది. ఏ రాత్రి? శివరాత్రి. 13 రాత్రులు ఎవరైతే క్రమం తప్పకుండా ఒక సంవత్సరం అంతా ధ్యాన సాధన చేస్తారో, మీరే మీ సమస్యలు ఎందుకు ఎంచుకున్నారో మీరు తెలుసుకుంటారు. ఎప్పటిదాకా చేయాలి? సంవత్సరం చేయాలా, 13 రాత్రులు నిద్రపోకుండా. రైట్. తర్వాత 2వ సంవత్సరము మరింత శక్తిని పెంచుకొని, అంతకుముందు మీరు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటని మీ గురించి మీకు తెలుస్తుంది. అలా క్రమం తప్పకుండా ఎవరైతే 3 సంవత్సరాలు ప్రతి పౌర్ణమి రాత్రి, ప్రతి శివరాత్రి ధ్యాన సాధన చేస్తారో, సిన్సియర్గా, సీరియస్గా, ఓకేనా? ఏంటది? అది ఏదో 10 నిమిషాలు మూసుకొని మళ్ళీ 10 నిమిషాలు బయట తిరిగితే కాదు. గంట ధ్యానం చేసి 2 గంటలు ముచ్చట పెడితే యూజ్ ఉండదు. ధ్యానం అంటే ధ్యానమే ఇక. సో ఇవాళ 9 నుంచి 12, మళ్ళీ 2 నుంచి 3, ఆ 3 6 గంటలు శ్రద్ధతో మీకోసం మీరు చేయండి. ఎప్పుడు కూడా పౌర్ణమి రోజు, ఈరోజు ఏప్రిల్ 2 కదా, ఈరోజు పౌర్ణమి. పౌర్ణమి ఏ శక్తిని తీసుకుంటామంటే, మనం హాస్టల్ మాస్టర్స్ అందరితో కాంటాక్ట్ జరుగుతుంది. దాని ఇంగ్లీష్లో కాంటాక్ట్ అనే పదం వాడతారు. టార్కమ్ సెరడారియన్ అనేటువంటి ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ద్వారా పౌర్ణమి ధ్యానం విశిష్టత మనం తెలుసుకున్నాం. వారికి ఒకసారి గట్టిగా చప్పాలు కొడదాం. ఆ పుస్తకాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలియదు. నేనైతే 90 నుంచి వ్యక్తిత్వ వికాస శిక్షణ పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. 94 నుంచి వ్యక్తిత్వ వికాసంలో ఉన్నాను. ఎన్నో పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు, ఎన్నో సైకాలజీ పుస్తకాలు చదివాం, కానీ ఆధ్యాత్మిక పుస్తకాలు చదవలే. ఈ ధ్యానము, పౌర్ణమి అస్సలు ఐడియా లేదు. నా మిత్రుడు ఒక అతను ఎన్నో సంవత్సరాల క్రింద ఏదో పౌర్ణమి రోజు మేము రాత్రంతా టెర్రస్ మీద కూర్చుంటాం కళ్ళు మూసుకొని, అంటే ఇదేం పిచ్చి పండ్రా బాబు అనుకునేవాడిని. అది కట్ చేస్తే కంటిన్యూగా మనమే అలా కంటిన్యూగా పౌర్ణమి ధ్యానం చేస్తున్నాం మనం. సో ఏంటి అంటే అంత విశిష్టత ఉంది పౌర్ణమి రోజు. రైట్. పౌర్ణమి, ఈరోజు పౌర్ణమి అంటే ఈ రోజుకి ముందు 3 రోజులు. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎనర్జీ? ఈరోజు ఎంత డేటు? ఏప్రిల్ 2. ముందు 3 రోజులు అంటే నిన్న మార్చి 30 నుంచి స్టార్ట్ అయింది శక్తి. మార్చి 30 1వ రోజు, మార్చి 31 2వ రోజు, ఏప్రిల్ 1 నిన్న 3వ రోజు, ఈరోజు పౌర్ణమి, ఇవాళ 4వ రోజు. పౌర్ణమి 7 రోజుల్లో. రేపు ఎన్నో రోజు అవుతుంది? 5వ రోజు. ఎల్లుండి 6. ఆ తర్వాత అంటే ఇవాళ 2, ఏప్రిల్ 3, ఏప్రిల్ 4, ఏప్రిల్ 5. ఇలా పౌర్ణమికి ముందు 3 రోజులు, పౌర్ణమి తర్వాత 3 రోజులు, పౌర్ణమి రోజు, మొత్తం 7 రోజులు ధ్యాన సాధన చేయాలి మనం. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలనుకున్నారో, ఎవరు ఆ హనుమంతుడు, ఎవరు ఆ రాముడు, అసలు ఈ పండగల విశిష్టత ఏంటి, అసలు మనం భూమి మీద ఎందుకున్నాం, ఈ రంగు ఈ రూపు ఎందుకు తీసుకున్నాం, ఇవన్నీ తెలియజేస్తుంది మనకు పౌర్ణమి ధ్యానం. రైట్. సో ఈ రోజు కన్నా ముందు 3 రోజులు అనుకున్నాం కదా. ముందు 3 రోజులు అంటే మొదటి రోజు ఏ శక్తిని తీసుకుంటాము అంటే
మనకు ధైర్యం కావాలి కదా, అవునా కాదా? కంటిన్యూస్గా 3 గంటలు ధ్యానం చేయాలంటే ఏం కావాలి మనకు? ఏం కావాలి? రాత్రి మనం ఇంట్లో డోరు గడియ పెట్టేసి ధైర్యంగా నిద్రపోతాం మనం. ఎందుకని? గొల్లం వేసేసినా అని ధైర్యంగా పడుకుంటాం మనం. మరి ధ్యానంలో కూర్చొని ధైర్యంగా కూర్చుంటున్నామా? అమ్మో ఏమో అవుతుంది. ఇవి ఇందాక ఉన్నారు కదా, ఆయన కళ్ళు మూసుకోవట్లే, వాళ్ళు కళ్ళు మూసుకున్న అటు ఇటు నడుస్తున్నాడు. అంటే ఏ శక్తి లేదు? ధైర్య శక్తి లేదు. సో పౌర్ణమికి ముందు 3 రోజులు అంటే మొదటి రోజున, పౌర్ణమికి ముందు 3 రోజుల్లో మొదటి రోజు మనకు ధైర్యం అనే శక్తి వస్తుంది. చెప్పాలి ఒకసారి. ఈరోజు ప్రత్యేకత ఎవరిది? హనుమాన్ జయంతి. హనుమంతుని దగ్గర ఏముంది? ధైర్యం ఉంది, శక్తి ఉంది, బుద్ధి ఉంది. అతనికి తన ధ్యానంతోనే కదా వచ్చింది. సో మనకెట్లా వస్తుంది మరి? అది ధ్యానంతోనే రావాలి. మరి రాకుండా అడ్డుపడేది ఏంటి అంటే, ఈ పౌర్ణమి అంటే సూర్యుడు చంద్రుడు వీరి యొక్క గమనమే కదా పౌర్ణమి అమావాస్య అనేది. ఎవరి గమనం? గట్టిగా చెప్పాలి కదా. ప్రతి నెల ఒక మాసంలో మనకు పౌర్ణమి వస్తున్నా ఈ సూర్య చంద్రులు 12 రాశుల్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశుల్లో ప్రవేశిస్తారు. మనం రాశి అనగానే ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేశాం. చేశారా? ఎంతమంది చేశారు ఇక్కడ ఉన్న వాళ్ళు? ధ్యానంలోకి వచ్చి కూడా పంచాంగ శ్రవణం చేశారు. అంటే ధ్యానం ఎక్కలేదా అని అర్థం. ఆ పంచాంగ శ్రవణం అంటే ఈ రాశుల గురించే కదా చెప్పేది. ఈ రాశులన్నీ ఒక్కొక్క రాశి ఒక్కొక్క శక్తిని ఇస్తాయి మనకు. దాని మీద ఒక పుస్తకం ఉంది, పౌర్ణమి ధ్యానం అని, తెలుగులో కూడా ఉంది. అందరూ అది చదవాలి. పౌర్ణమి ధ్యానం ఏ ఏ రాశుల్లో ఎలా ఆ ప్రవేశిస్తున్నప్పుడు ఏ రకమైన శక్తి మనకు వస్తుంది అనేది మనం ఆ పుస్తకం ద్వారా తెలుసుకుంటాం. రాశి ఫలాలు అనేది బయట మనం జ్యోతిష్య శాస్త్రంలో తెలుసుకుంటాం. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడట్లా. ఓన్లీ ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే శక్తిని తీసుకోవడమే. రైట్. హనుమాన్ జయంతి రోజు మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనకు కావాల్సిందంతా శక్తి, బలము, బుద్ధి. సో పౌర్ణమి రోజు కన్నా ముందు 3 రోజుల్లో మొదటి రోజున మనకు ధైర్యం కావాల్సిన ఎనర్జీ వస్తుంది. కాన్ఫిడెన్స్ ఎనర్జీస్ చెప్పాలి ఒకసారి గట్టిగా. ధైర్యం. ఎందుకంటే ఈరోజు తీసుకునే శక్తి అపారమైన శక్తి వస్తూ ఉంటుంది. మనం ఎరుకతో ఉంటేనే తెలుస్తుంది. మనం ఏ ఆలోచనలు ఉంటే అవి పెరుగుతూ ఉంటాయి. మీరు ఆతృతతో ఉన్నారనుకోండి, ఇవాళ ఇంకా పెరుగుతుంది. అనారోగ్యాలు ఎవరైతే భయంతో ఉన్నారనుకోండి, ఆ భయాలు పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి? పౌర్ణమి రోజు అనేది తెలుసుకుంటే ఆ ముందు 3 రోజుల శక్తి ఎందుకో తెలుస్తుంది మనకి. మీరు పౌర్ణమి టైంలో కనుక పారుతున్న జలపాతం దగ్గరకో ఒక సముద్రం దగ్గరకో వెళ్ళి చూస్తే సముద్రాలన్నీ ఉప్పొంగుతూ ఉంటాయి ఇట్లా. ఎప్పుడో తెలుసా? పౌర్ణమి టైంలో. ఎందుకు? ఆ కిరణాలన్నీ స్పీడ్గా వస్తూ ఉంటాయి, భూమిని తాకుతూ ఉంటాయి. మనకు బయట కనబడదు, నీటి దగ్గర ఉంటే తెలుస్తుంది. ఎందుకంటే ఆ శక్తికి ఉప్పొంగుతూ ఉంటాయి, ఇట్లా అలలు వస్తూ ఉంటాయి. మరి సముద్రం దగ్గర అలలు వస్తే మనకేంటి? మనలో కూడా 75% నీళ్ళే ఉన్నాయి కదా. ఉన్నాయా లేవా? అంటే ఆ సముద్రంలో ఏదైతే అలలు వస్తాయో మన లోపల కూడా అవే అలలు వస్తాయి. అందుకే మీరు గమనించండి, ఈరోజు పౌర్ణమి నుండి కొద్దిగా వెనక్కి వెళ్ళి చూడండి. మీరు పౌర్ణమి దగ్గరికి వస్తుంది అంటే చాలు ఏదో తెలియని గుబులు, ఏదో తెలియని ఇబ్బందుల్లో గురవుతూ ఉంటారు. మీరు చూడండి, పౌర్ణమి వెళ్ళిపోగానే మళ్ళీ నార్మల్ అయిపోతారు. అంటే పౌర్ణమి అంత అత్యంత శక్తిదాయకం అనేది గమనించాలి. ఎందుకో నాకు 2 రోజుల నుంచి ఇలా అవుతున్నది అని మీరు చెప్తూ ఉంటారు. అప్పుడు గమనించండి,
పౌర్ణమి దగ్గరికి వస్తుందేమో. 15 రోజులు ఆనందంగా అబ్బా అద్భుతమైన జీవితం అనిపిస్తుంది. 15 రోజులు అబ్బా ఏం జీవితం రా బాబు అనిపిస్తుంది. అనిపిస్తుందా లేదా? ఎందుకు? పౌర్ణమి తర్వాత అమావాస్య వస్తుంది, అమావాస్య తర్వాత మళ్ళీ పౌర్ణమి వస్తుంది, మళ్ళీ ఈ సైకిల్ ఇది జరుగుతూనే ఉంటుంది. సో వాటి యొక్క కాల గమనము మన మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు అందరూ, మంచిదే. కానీ ఇక్కడ పౌర్ణమి రోజు రావడానికి ముందు 3 రోజుల నుండే ముందు 3 రోజులు రాత్రులు ధ్యాన సాధన చేయాలి. సో మొదటి రోజు ధ్యానం చేయడం వల్ల కాన్ఫిడెన్స్, ధైర్యానికి సంబంధించిన శక్తి వస్తుంది. ఏ శక్తి? ధైర్యము. మరి రెండవ రోజు ఏ శక్తి వస్తుంది మనకి? చెప్పండి, గెస్ చేయండి. ఆస్పిరేషన్ అంటాం. ఏమంటాం? ఆస్పిరేషన్ అంటే మనం ఎవరిలాగా ఎదగాలనుకుంటున్నాం. ఈరోజు మనం ఎవరి జయంతి? ఏమనుకుంటాం మనం? హనుమంతునిలాగా నేను శక్తిశాలి కావాలి, బుద్ధిశాలి కావాలి, నిస్వార్థ సేవ చేయాలి అనుకుంటారా? అనుకోరా? అలా సరెండర్గా ఉండాలి. ఆత్మ రాముడితో ఉంటేనే హనుమంతునికి అంత విలువ ఉంది. రాముడు అంటే ఎవరు? తన ఆత్మ, అంతే కదా. ఈ మనసు అనే హనుమంతుడు ఆత్మతో ఉండడమే హనుమ రామ యొక్క మిళితం. హనుమంతుడికి రాముడు అంటే తన ఆత్మ. హనుమంతునికి ఎక్కడున్నాడు ఈ రాముడు? రాముడు ఎక్కడున్నాడు అంటే ఆత్మారాముడు. అంటే ఓన్లీ హనుమంతునికి ఉండలేనే ఉంటాడా? మనలో ఉండడా? మనం హనుమంతుడైతే రాముడు ఉంటాడు. వింటున్నారా? రాముడు మనలో ఉండాలంటే మనం ఎవరై ఉండాలి? హనుమంతుడై ఉండాలి. మనం హనుమంతుడు చేసిన సాధన చేయాలి. హనుమంతుడు విగ్రహం చుట్టూ తిరగడం. మీరే చెప్పండి. మీకు కంప్యూటర్ సైన్స్ నేర్పించారు, మీకు మ్యాథమెటిక్స్ నేర్పించారు మీ సారు. ఏం చేస్తారు? వారి చుట్టూ తిరిగి వారికి బొట్టు పెట్టి దండలు వేస్తామా? మరి వీళ్ళు కూడా అదే. హనుమంతుడు ఎలా ఉండాలో చెప్పాడు. ఆత్మారాముడు మన లోపల ఉంటే తను ఎంత శక్తివంతుడో మనకు తెలియజేశాడు. వారు చేసిన సాధన చేయాలి. మనం ఏంటంటే ఇన్స్టాంట్ కాఫీ లాగా ఆయన చేశాడు కదా, మనం ఆయన చుట్టూ తిరిగితే మనకు వస్తుంది అనుకున్నాం. తరతరాలుగా అలాగే అనుకున్నాం. పెద్ద భ్రమ. ఆధ్యాత్మికత అంటే ఆది అంతం మధ్యం లేనిది. చెప్పండి ఒకసారి. అంతేగాని భజన, భక్తి, పూజలు ఇది కాదు ఆధ్యాత్మికత. నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎందుకు ఈ భూమి మీద ఉన్నాను, ఇవన్నీ తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఆ తెలియజేసే శాస్త్రాన్నే ఆధ్యాత్మిక శాస్త్రం అంటాం. ఆధ్యాత్మిక శాస్త్రము ధ్యాన శాస్త్రంతో ప్రారంభం అవుతుంది. ఆధ్యాత్మికత అనే పదం మనం వాడాలి అంటే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాసతో మనసుని శూన్యం చేసుకోవాలి. అప్పుడు మనకు ఆధ్యాత్మికత అనేది అర్థమవుతుంది. ఇవన్నీ విడమరిచి చెప్పడమే కాదు, గంటలు సాధన చేయించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు. గట్టిగా చప్పలు కొడదాం వారికి. సో ఈ ఆధ్యాత్మికత అర్థమైనప్పుడు పౌర్ణమి యొక్క ప్రత్యేకత అర్థమవుతుంది. పౌర్ణమి రోజుల్లోనే గుళ్ళ చుట్టూ తిరిగి వస్తారు. ఎందుకు? అక్కడ శక్తి ఉంటుంది. ఆ శక్తిని తీసుకొని వస్తున్నామని. నిజమే ఉంటుంది, కానీ టెంపరీ. ఇంటికి వచ్చినాక ఎలా ఉంటుంది? ఇందాక ఎవరో ప్రతి సంవత్సరం ఎక్కడికో వెళ్తా అన్నారు. కాశీకి వెళ్ళిన 10 రోజులు ఎట్లుంటుంది? మళ్ళీ ఇంటికి వచ్చిన 11వ రోజు గంతే, మళ్ళీ కట్ చేస్తే గంతే. అవునా కాదా? మరి ఎందుకు అట్లా అయింది? అందులో సత్యం ఉంటే వచ్చినాక కూడా ఆ 10 రోజులు ఎలా ఉన్నామో సంవత్సరం అంత ఉండాలి కదా. సరే ఒక్కసారి పోయి వచ్చినాం,
మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఉండొద్దు కదా. అంటే మనం ఏదో సత్యానికి దూరంగా వెళ్తున్నామని అర్థమైందా? అది రాంగ్ కాదు, అది రైటే. కానీ దానికన్నా అతీతమైంది మనం సాధన చేయాలి అనేది ఇక్కడ నిగూఢంగా మనకు అర్థం చేసుకున్నాం. రైట్. సో ఇక్కడ మొదటి రోజు కాన్ఫిడెన్స్ ఎనర్జీ తీసుకుంటే, రెండో రోజు అసిమిలేషన్ అంటే ఆస్పిరేషన్. ఎవరిలాగా? ఒక హనుమంతుల్లాగా నేను ఎదగాలి. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఎవరిని ఆదర్శంగా తీసుకుంటాం? మనమైతే ఇప్పటి వరకు మనం కృష్ణ భగవాన్ల వారిని, బుద్ధుల వారిని తీసుకున్నాం మనం. మరి వారితో జీవించలేదు కదా మనం. కానీ ఒక సాధారణంగా మనలాగే జన్మించి, ఒక కుటుంబంలో జీవించి, మనలాగే డబ్బు సంపాదించి, మనలాగే ఉద్యోగం చేసి, సత్యాన్ని తెలుసుకొని ఒక సాధారణ స్థితి నుండి అసాధారణ స్థితికి ఎదగొచ్చు అని నిరూపించి, మనతో జీవించి, తన వంట మనకు వడ్డించి తినిపించిన ఎవరు వారు? పత్రిజీ పరమాత్మ వారు. గట్టిగా వారిని మనం ఆదర్శంగా తీసుకుంటాం. సో పౌర్ణమికి ముందు 3 రోజుల్లో ఫస్ట్ డే చేసినప్పుడు కాన్ఫిడెన్స్ అనే ఎనర్జీ వస్తే, రెండో రోజు ఆస్పిరేషన్, అరే నేను అలా ఎదగాలి. ప్రాపంచిక జీవితంలో అయితే నేను అబ్దుల్ కలాం లాగా గొప్ప గొప్ప కలలు కనాలని కలలు కనేవాడిని నేను. డ్రీమ్ బిగ్, డ్రీమింగ్ స్మాల్ ఈజ్ ఎ బిగ్ క్రైమ్ అంటారు వారు, కలాంజీ. అంటే ఏంటి? పెద్ద పెద్ద కలలు కనండి, చిన్న చిన్న కలలు కనడం పెద్ద పెద్ద నేరాలు. ప్రాపంచిక జీవితంలో ఒక ట్రైనర్గా అలా కలలు కనేవాడిని నేను 94లో వ్యక్తిత్వ వికాసం ప్రారంభించాను కదా. ప్రపంచంలో అన్ని దేశాల్లో నా ప్రోగ్రాం జరగాలి, అన్ని రాష్ట్రాలకు నేను కార్యక్రమాలు చేయాలి అని పెద్ద పెద్ద కలలు కన్నాను. 2013లో కలలు కంటే నెరవేర్చుకోవచ్చని చెప్పిన అబ్దుల్ కలాంజీ వారితోనే 3 సంవత్సరాలు సాంగత్యం చేసే భాగ్యం దొరికింది మనకి. ట్రైనర్గా డ్రీమ్ బిగ్, డ్రీమింగ్ స్మాల్ ఈజ్ ఎ బిగ్ క్రైమ్ అని అలా ఆఫీస్లో పెట్టేసుకునేవాడిని నేను. పదే చూసేవాడిని. 2012లో ధ్యాన ప్రచారం అయిన తర్వాత వెంటనే 2013లో మనకు ఆఫర్ వచ్చింది కలాంజీ ప్రాజెక్ట్లో అన్ని రాష్ట్రాల్లో ట్రైనింగ్ ఇవ్వాలని. అందుకోసం నేను హైదరాబాద్ వచ్చాను 2013లో. 13, 14, 15 3 సంవత్సరాలు అబ్దుల్ కలాంజీతో సాంగత్యం చేసే భాగ్యం దక్కింది ఈ జన్మలో. ఆల్రెడీ పత్రిజీ, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పత్రిజీతో సాంగత్యం దొరికింది. అయితే ఇక్కడ ఇది ఎందుకు వచ్చింది అంటే, ప్రాపంచికంగా అబ్దుల్ కలాం లాగా పెద్ద కలలు కనాలి, అంత స్థాయికి వెళ్ళాలి, వారిలాగా ఎదగాలి అని నేను ఆస్పిరేషన్ పెట్టుకున్నాను. అది జరగలా. పత్రిజీని 2007లో కలిసిన తర్వాత ధ్యాన సాధన చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, వ్యక్తిత్వ వికాసం నుండి ఆధ్యాత్మిక వికాసం, ఆత్మ వికాసానికి సంబంధించిన క్లాసులు బోధిస్తూ 2012లో మనం కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత 2013లో మనకు ఆ కళ నెరవేర్చుకునే అవకాశం, కలాంజీతో ఉండే అవకాశం అప్పుడు దొరికింది మిత్రులారా. అంటే ధ్యాన సాధన చేసినప్పుడే మనం కళలు నెరవేరుతాయి అనేది తెలుసుకున్నాం ఇక్కడ. పత్రిజీని కలిసినప్పటి నుండి పౌర్ణమి ధ్యాన సాధనలు చేస్తూనే ఉన్నాం, ఏ రోజు పడుకోలే. 2012 తర్వాత పౌర్ణమిలు రాత్రులు సగం పడుకుంటూ సగం ధ్యానం చేస్తున్నాం. కానీ 2012కు ముందు ఏ పౌర్ణమి రాత్రులు నిద్రపోలేదు మనం. కంటిన్యూగా ధ్యానం చేసుకుంటూనే ఉన్నాం, ఎంతోమందికి ధ్యానం చేపిస్తూనే ఉన్నాం. రైట్. సో రెండవ రోజు ఏంటి? ఆస్పిరేషన్. ఎవరిలాగా మీరు తయారవ్వాలి, దానికి సంబంధించిన ఎనర్జీ వస్తుంది మనకు. పౌర్ణమికి ముందు 3 రోజుల్లో రెండో రోజు. నెక్స్ట్ మూడో రోజు అంటే పౌర్ణమి ఇవాళ, నిన్న అన్నమాట, నిన్న రాత్రి ఏమొస్తుంది మూడో రోజు? ఎప్పుడైతే ఎవరిలాగా ఎదగాలో మనకు ఆ ఆస్పిరేషన్ ఎనర్జీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది అంటే డెసిషన్, నిర్ణయం తీసుకునే శక్తి వస్తుంది. ఇప్పుడు
పత్రిజీ లాగా ఎదగాలి, హనుమాన్జీ లాగా ఎదగాలి అన్నప్పుడు ఏం చేయాలి? అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. పత్రిజీ లాగా ఎదగాలంటే ఏం చేయాలి? నేను పత్రిజీ లాగా వేషాధరణలో ఉండాలా? పత్రిజీ లాగా గడ్డం పెట్టుకుంటే నేను పత్రిజీని అయిపోతానా? మరి ఏం చేయాలి? పత్రిజీ ఏం చెప్పారు